నిదా ఖాన్ ఎవరైతే టీసీఎస్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెడ్, తను ఒక 7 మంది టీమ్ హెడ్స్ ముస్లిం అబ్బాయిని పెట్టి అమాయక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన అమ్మాయిల్ని వాళ్ళ టీంలో పెట్టి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి, వాళ్ళు ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయండి, తాగటం అంటే తాగండి, తినటం అంటే తినండి, కలిసి తిరగడం అంటే తిరగండి, అప్పుడే మీకు ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చెప్తే మీకు ఇక్కడ ఉద్యోగం పోద్ది, ఇక్కడ ఉద్యోగం పోతే మీకు ఇంకా జీవితంలో దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉద్యోగం ఇవ్వరు, తర్వాత మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని బెదిరించింది నిదా ఖాన్. దానికి లొంగిపోయి చివరికి ఆ అబ్బాయిలతో వాళ్ళు లైంగికంగా కలవడం, అట్లాంటి సంబంధాలను వాళ్ళు వీడియోలు తీసి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, వ్యవహారాలనే జరిగినాయి. ఇందులో నిదా ఖాన్ సూత్రధారి అని తేలింది. పరారైన ఆవిడ్ని మొన్ననే పట్టుకోవడం, ఎవరైతే ఒక కౌన్సిలర్ ఇంటి దగ్గర, ఎంఐఎం కౌన్సిలర్ ఇంటి దగ్గర, ఈవిడ జైషే మహమ్మద్కి సంబంధించిన మనిషి అని తేలింది. ఇప్పటికీ 107 హిందూ అమ్మాయిల్ని ఈ విధంగా మతం మార్చడంలో కీలక పాత్ర పోషించిందని తేలింది.